Audio Jungle. Audio Jungle. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శాన్ప్రీ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మనకి లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నట్టే ద మోస్ట్ పాపులర్ ప్లేస్ ఇన్ అరకు వుడ్ డెక్ బ్రిడ్జ్ గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో. నాతో పాటు మీరు కూడా ఎక్స్ప్లోర్ చేసేయండి, వచ్చేయండి. మనం లోపలికి వెళ్ళే ముందే మనకి రైట్ సైడ్లో ఇలా రిసెప్షన్ ఏరియా ఉంటుంది. అక్కడ మనం టికెట్ తీసుకోవాలి. అడల్ట్స్కి 50 రూపీస్ అండ్ చిల్డ్రన్స్కి 30 రూపీస్. అండ్ బిలో 0 to 3 years ఉన్న చైల్డ్స్కి మనం టికెట్ తీసుకోక్కర్లేదు. అండ్ మన లోపలికి ఇలా ఎంటర్ అవుతున్న టైంలోనే మనకి ఇక్కడ వుడ్ ఫ్రేమ్తో ఫొటోస్ తీసుకుని ఒక ఫ్రేమ్ పెట్టారు. ఫొటోస్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి. ఈ క్యానోపై వాక్ ఉంది కదా, దీనిపై నుంచే మనం ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఇలా స్టెప్స్ ఉన్నాయి. ఇదంతా వుడ్ మెటీరియలే. ఫొటోస్ అయితే అల్టిమేట్గా వస్తున్నాయి. ఇది మోస్ట్ పాపులర్ ఫోటోషూట్స్కి. అండ్ మనం ఇక్కడ ఫోటోషూట్స్ చేయాలి అన్నా సరే మనం ఎక్స్ట్రాగా పే చేయాలి. లైక్ అరౌండ్ 2000-3000 అలా ఉంది. లైక్ ఫొటోస్, వీడియోస్, డ్రోన్ షాట్స్ ఇవన్నిటికి. అండ్ ప్రైస్ ఎక్కువ ఉన్నా సరే ఇక్కడైతే మీరు ప్రిఫర్ చేయండి. సూపర్ అంటే సూపర్గా వస్తున్నాయి ఫొటోస్ అన్నవి. అండ్ ఈ డెక్ అంతా మనం నడుచుకొని వెళ్తే మనకి ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది. అదేంటో నాతో పాటు మీరు కూడా చూసేయండి. చిన్న ఆఫ్ రోడ్ అంటే కొంచెం ట్రెక్ చేసిన ఫీల్ ఉంది, కానీ ఇంత కష్టపడి నడిచాక ఆ సీనరీ చూసారా ఎంత బాగుందో. ఇది ట్రీ డెక్ మాట. ఇందులో 4 people వరకు ఎక్కచ్చు అంట. దాని కెపాసిటీ 4 peopleని హోల్డ్ చేస్తుంది. అండ్ దీని మీద కూర్చొని మొత్తం కిందన వ్యూ చూస్తుంటే వావ్ అనిపించింది. నిజంగా వావ్గా ఉంది. నాతో పాటు మీరు కూడా చూసేయండి. వుడ్ డెక్ దగ్గర మనకు కావాల్సినంత టైం స్పెండ్ చేస్తాం. సో మనం నెక్స్ట్ వ్యూకి వెళ్దాము, పదండి. ఇలా మనం ట్రెక్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ చెప్పాను కదా లాస్ట్ వీడియోలోనే మనకి చిన్న జంగిల్ ఫీల్ వస్తుంది అని. అలాగే మనం వెళ్తున్న దారిలో వెరైటీ టైప్స్ ఆఫ్ మష్రూమ్స్ ఉంటాయి. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ మష్రూమేనంట. మీరు ఎప్పుడైనా చూసారా? ఒకవేళ చూడకపోతే నాకు కామెంట్ చేయండి. అండ్ చూసినా సరే కామెంట్ చేయండి. అదే మన ఫస్ట్ ప్లేస్. మనం ఎక్కడైతే మనం ట్రెక్ స్టార్ట్ చేసామో దీని కంప్లీట్ ట్రెక్కి అట్లీస్ట్ 2 to 3 hours పడుతుంది. అండ్ అసలు టైం ఎలా గడిచింది అన్నది కూడా మనకు తెలియదు. మనం ఇంకో బ్యూటిఫుల్ స్పాట్కి వెళ్తాం. దానికోసమే చిన్న ట్రెక్కింగ్. అండ్ అప్పుడే వర్షం స్టార్ట్ అవ్వడం వల్ల కొంచెం బురదగా ఉంది. ఈ ప్లేస్ని ట్రీ నెస్ట్ అంటారు. మన బర్డ్స్ నెస్ట్ పెట్టుకుని ఎలా స్టే చేస్తాయో అండ్ మనకి కూడా స్టే చేయడానికి అండ్ ఫొటోస్ తీసుకోవడానికి మాత్రమే ఈ కొత్త అట్రాక్షన్ పెట్టారు. చూడండి ఎంత బాగుందో. నిజంగా మాటల్లో చెప్తే ఏది అర్థం కాదండి, అక్కడ మన కళ్ళతో చూస్తేనే. అండ్ ఈ ఆపోజిట్ అన్నది కపుల్ డెక్ అంట. అంటే లైక్ టైం స్పెండ్ చేయడానికి కొంతమంది కాఫీస్ అవి కూడా తాగుతున్నారు అక్కడ. బాగుంది. వర్షం పెద్దదైపోతుంది. పదండి మన హోటల్కి అయితే వెళ్ళిపోదాం. అరకు అన్నది ఏ సీజన్లోనైనా బాగుంటుంది. మాన్సూన్లో అయితే ద బెస్ట్ అని చెప్పచ్చు. ఎందుకంటే మీరే లొకేషన్ అన్నది చూడండి ఎంత బాగుందో వర్షం పడుతున్నప్పుడు. కాకపోతే వెహికల్స్ మీద వెళ్ళిన వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళండి. కొంచెం స్కిడీగా ఉంది, ఎందుకంటే మౌంటైన్ది కదా. సో బురద అది ఎక్కువ ఉండడం వల్ల కొంచెం స్కిడీగా ఉంది. వన్స్ ఆ మౌంటైన్ది మనం దాటాక వ్యాలీ అన్నది ప్లెయిన్ రోడ్కి వచ్చాక వ్యూస్ అన్నవి ఇలా ఉన్నాయి. ఈ సీనరీ చూస్తే మీకు చెప్పండి, నిజంగా చెప్పండి, మీకు రిలీఫ్గా ఉంటుందా లేదా? నాకైతే చాలా రిలీఫ్ అనిపించింది. మనం ఎంత స్ట్రెస్లో ఉన్నా ఎలా ఉన్నా ఈ వ్యూస్ చూసి ఈ ట్రావెలింగ్స్లో మనం రిలాక్స్ అయిపోతాం. మెయిన్గా మనం ట్రావెల్ చేసేది కూడా అందుకే కాబట్టి. అండ్ రోడ్స్ కూడా కొంచెం ఆఫ్ రోడ్స్గా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. మనం వ్యాలీలోనే చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. అండ్ రైనీగా ఉంది కాబట్టి ఇంకా జాగ్రత్తగా చేయాలి డ్రైవింగ్ అన్నది. అండ్ అందుకే మెయిన్గా హెల్మెట్ అన్నది కంపల్సరీ. ఎక్కడే కాదు ఎక్కడికి వెళ్ళినా సరే మీరు డ్రైవ్ చేసినప్పుడు హెల్మెట్ మాత్రం కంపల్సరీగా పెట్టుకోండి. అండ్ పెట్రోల్ కోసం వాటి కోసం మీరు భయపడే అవసరం లేదు, ఎందుకంటే ఫ్యూ స్టాప్స్లో పెట్రోల్ బంక్స్ అన్నవి కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. అండ్ మనం వచ్చేసాం మన స్టే హోటల్కి, వసుంధర హోటల్. ఇది ఒక 3 star హోటల్. బయటను చూడడానికి అయితే ఇలా ఉంటుంది.
అండ్ మేము తీసుకుంది అయితే సూట్ రూమ్స్. మేము అయితే ఇప్పుడు ఆఫ్ సీజన్లో వచ్చాం కాబట్టి ఇది ప్రైజెస్ అన్నవి చాలా రీజనబుల్గానే ఉన్నాయి. ఇది మా రూమ్ అండ్ ప్రైజెస్ అవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కంఫర్ట్ అవన్నీ అయితే చాలా బాగున్నాయి అండ్ వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి అండ్ మనకి గీజర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మేము తీసుకుంది సూట్ రూమ్. మనకి ఇక్కడ నాన్ ఏసీ రూమ్ అండ్ ఏసీ రూమ్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ద మెయిన్ ఏసీకి సూట్ రూమ్కి డిఫరెన్స్ ఏంటంటే ఈ సోఫాస్ మాట. ఏసీస్లో అయితే చైర్స్ వచ్చాయి అండ్ మాకు ఈ బాల్కనీ కూడా ఇక్కడే సన్ రైజ్ అన్నది అవుతుందంట. మనకి ఇప్పుడు క్లౌడీగా ఉండడం వల్ల ఈరోజు సన్సెట్ మనం చూడలేకపోయాం. మేబీ టుమారో కొంచెం సన్నీగా ఉంటే మనం సన్ రైజ్ చూడొచ్చు. అండ్ మేము ఫ్రెష్ అయిపోయి కొంచెం లంచ్ తినాలి కదా. అరౌండ్ ఇప్పటికే మాకు 4:30 అయిపోయింది. మేము మార్నింగ్ 8కి స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర, లైక్ వైజాగ్లో. రీచ్ అయ్యేటప్పటికే మాకు 10 అలా అయిపోయింది, ఎందుకంటే మేము మధ్యలో స్టాప్ అవుతూ వచ్చాం కాబట్టి. అండ్ అవన్నీ వుడ్డెక్ ఇవన్నీ చూసుకొని వచ్చేటప్పటికి మాకు 4:30 అయిపోయింది. ఇది మేము మా రెస్టారెంట్కి వచ్చాం. ఇది ఏంటంటే మా హోటల్ పక్కనే ఉంది రెస్టారెంట్ అన్నది. ఫుడ్ కూడా చాలా హోమ్లీగా ఉంది. నిజంగా అరకు వచ్చాక కొంచెం ఆ బ్యాంబూ చికెన్ తిన్నాక డిసప్పాయింట్ అయ్యాం, కానీ ఈ ఫుడ్ తిన్నాక చాలా సాటిస్ఫై అయ్యాం. అండ్ ఇంత వర్షం పడితే ఏంటి, ఐస్ క్రీమ్ తినకపోతే ఎలా అవుతుంది చెప్పండి. అంతే ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో ఏ ప్లేసెస్ చూసామన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. స్టే ట్యూన్డ్ ఫర్ సెకండ్ డే అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్, షేర్ టు అవర్ వీడియోస్. స్టే ట్యూన్డ్. బై బాయ్.